కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఐ లవ్ యూ. రచన ఎద్దనపూడి సులోచనారాణి. డియర్ రావ్, నేను న్యూయార్క్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్గా 12వ తారీఖున ఢిల్లీ వచ్చాను. 6 వారాల పాటు ఇండియాలో పర్యటించటానికి ప్రభుత్వం నన్ను పంపింది. నా ప్రోగ్రాం ప్రకారం 17వ తారీఖు అంటే ఎల్లుండి ఉదయం నేను హైదరాబాద్ వస్తున్నాను. ప్రభుత్వపు అతిథిగా నేను వస్తున్నప్పటికీ అక్కడున్న కొద్ది రోజులు నీతో గడపాలనుకుంటున్నాను. నువ్వు నా ఈ ఉత్తరం చూచిన వెంటనే సెలవు పెట్టు. రావు, ఇన్ని సంవత్సరాలకు అనుకోకుండా లభించిన ఈ అవకాశంతో నా కలలు ఫలించాయి. నా సుందర స్వప్నం, నా బంగారు కలల భారతదేశం నేటికి కళ్ళారా చూడగలుగుతున్నాను అనే అనుభూతి సంతోషంతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ప్రియమైన రావు, నా ఈ సంతోషానికి పరిపూర్తి నువ్వు కూడా నా పక్కన నిలబడి పంచుకున్నప్పుడే. 17వ తారీఖు ప్లేన్లో హైదరాబాదు వచ్చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అనే ఆతృతతో ఉన్న నీ ప్రియమిత్రుడు ఎస్టర్. ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చి ఆఫీస్ టపా చూసుకుంటున్న ప్రసాదరావు ఈ ఉత్తరం చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఎస్టన్ ఇండియా వచ్చాడా? ఈరోజు హైదరాబాద్ వస్తున్నాడా? అనుకోకుండా కలిగిన సంతోషంతో రావు మనసు క్షణకాలం ఉప్పొంగింది. ఎస్టన్ ఎంత ప్రియమైన వ్యక్తి! 2 సంవత్సరాల పాటు దేశం కాని దేశంలో ప్రాణానికి ప్రాణంగా మసిలిన ఎస్టన్ హిందూ దేశమన్నా ఇండియన్స్ అన్నా విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగిన ఎస్టన్ వస్తున్నాడు కాదు, వచ్చేస్తున్నాడు. దాదాపు వచ్చేసినట్లే. చేతి గడియారం చూసుకున్నాడు. మరో గంటలో బేగంపేటలో దిగేస్తాడు. సంతోషంతో మనసు ఉరకలు పెడుతున్న ప్రసాదరావుకి చటుక్కున ఏదో గుర్తుకు రావడంతో మొహం వివర్ణమైపోయింది. అంతవరకు ఎర్రగా ఉన్న మొహం నిమిషంలో తెల్లగా పాలిపోయింది. ఎస్టన్ వస్తున్నాడా? అతన్ని తను కలుసుకోబోతున్నాడా? ఓ గాడ్ అనుకుంటూ వెనక్కు వాలి కుర్చీకి అంటుకుపోయాడు. ఏది తనకు దారి? ఎలా ఈ ప్రమాదం నుంచి తను తప్పించుకోవటం? అర్థం కాని పరిస్థితి ఒకటి అతని మనసులో మెదిలి నరంలోనూ పాకి ఒంట్లో ఉన్న రక్తాన్ని మంచులా మార్చేసింది. యాంత్రికంగా అతని కళ్ళు గోడనున్న గడియారం వైపు తిరిగాయి. టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఎస్టన్ రాక ఎరుగనట్టు తను తప్పించుకోవటానికి వీల్లేదు. ఉత్తరం అందలేదంటే చీచి అదెలా? ఎస్టన్కి ఇది తెలిస్తే బాధపడతాడు. అతనికి తెలియకుండా తప్పించుకోవాలి. ఎలా? ఆలోచనలతో రావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. పళ్ళు కసిగా పెదవుల్ని కొరికినాయి. అన్ని రోజులు న్యూయార్క్లో అన్ని అవసరాలకు తనని ఆదుకున్న ఎస్టన్ని తను చూడకుండా పారిపోలేడు. చూసి తప్పించుకోవాలి. సున్నితమైన బుద్ధి గల రావు మెదుడికి చటుక్కున ఏదో ఆలోచన స్ఫురించటంతో పెన్ను తీసి గబగబా అర్జెంట్ అనే లేబుల్ వేసి టూర్ ప్రోగ్రాం రాసి టైపిస్టుని పిలిచి టైప్ చేయమని చెప్పాడు. ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి భార్య సుశీలని పిలిచి తను ఇంటికి కొంచెం ఆలస్యంగా వస్తానని, మర్నాడు తెల్లవారుజామున క్యాంపు వెళ్ళిపోవాలని అన్నీ సర్ది ఉంచమని చెప్పాడు. ఇంతలో టైపిస్టు టైప్ చేసి తీసుకురాగానే దాని మీద సంతకం చేసి ఇచ్చేశాడు. ఇప్పటికి మళ్ళీ అతని మొహంలో ప్రసన్నత వచ్చింది. పని అయిపోగానే వెనక కుర్చీకి తగిలించిన కోటు తీసుకొని క్రిందకు వచ్చి కారులో కూర్చొని కారు బేగంపేట వైపు మళ్లించాడు. అతని మొహంలో ఎస్టన్ వస్తున్నాడు అన్న సంతోషం మళ్ళీ కనిపిస్తుంది ఇప్పుడు. అసలు టైంకి 5 నిమిషాలు ఆలస్యంగా ఢిల్లీ నుంచి ప్లేన్ వచ్చింది. అందులోంచి తెల్లగా 6 అడుగులకు పైన 1-2 అంగుళాలు ఎక్కువే సూచించే పొడుగుతో మెత్తగా సిలుకులా గోధుమ వర్ణంతో మెరుస్తున్న జుట్టుతో ప్రతి అవయంలోనూ పరిపూర్ణమైన ఆరోగ్యం తొణికిసలాడుతూ చూసేవారి చూపులు ఇట్టే తన వైపు ఆకర్షించుకుంటూ టీవీగా హుందాగా దివి నుంచి భువికి దిగుతున్న దేవుడిలా ప్లేన్లో నుంచి కిందికి దిగి వచ్చాడు ఎస్టన్. తనని ఆదరపూర్వకంగా ఆహ్వానించడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతి ఒక్కరితో కరచలనం చేసి రావుని చూస్తూనే 2 చేతులు చాపి బలంగా కౌగిలించుకున్నాడు ఎస్టన్.
కొంచెం పొట్టిగా బక్కగా ఉన్న రావు బలిష్ఠుడైన అతని చేతుల్లో పిల్లవాడిలా ఒదిగిపోయాడు. ఎలాగైతేనే ఇండియా వచ్చాను. కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోకుండా కలిగిన ఈ పునఃసమాగమనానికి ఎస్టెన్ కనులు తడి అయినాయి. హృదయపూర్వకంగా స్వాగతం ఇస్తున్నాను ఎస్టెన్, స్నేహపూరితమైన స్వరంతో గర్వంగా అన్నాడు రావు. ఎస్టెన్ కోసం వచ్చిన ప్రభుత్వోద్యోగులు అందరూ కనులు వెడల్పు చేసుకుని సంభ్రమాశ్చర్యాలతో వీళ్ళిద్దరి వైపు చూడసాగారు. ప్రభుత్వం తన కోసం ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్కి వెంట రావుని కూడా తీసుకెళ్లాడు ఎస్టెన్. అక్కడ 1-2 గంటల కంటే ఎక్కువ ఉండని ఎస్టెన్ ఒక విధంగా తనే రావుని తొందర చేసి అతని ఇంటికి వచ్చేశాడు. ప్రసాదరావు స్వయంగా సంపాదించిన దానికంటే మామగారు కట్నము కానుకల రూపంలో ఇచ్చినవే ఎక్కువగా ఉంది. రావు ఇప్పుడుంటున్న ఇల్లు కూడా మామగారు కట్టించి ఇచ్చిందే. దాన్ని పూర్తిగా తనకిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దుకున్నాడు. అందంగా పరిశుభ్రంగా ఉన్న ఈ చిన్న బంగ్లా చూసి ఎస్టెన్ ముగ్ధుడయ్యాడు. గుమ్మంలో అడుగు పెడుతూనే ఎదురొచ్చిన పిల్లల్ని రావు ఎస్టెన్కి పరిచయం చేశాడు. వాళ్ళని చూస్తూనే దగ్గరకు లాక్కొని పట్టి పైకెత్తి గాల్లోకి ఎగిరేసి పట్టుకుంటూ పక్కకు తిరిగి, రావు పిల్లలు అచ్చు నీ పోలికే సుమా అన్నాడు నవ్వుతూ. ప్రసాదరావు మనసు చివుక్కుమంది. ఆ మాటే ఇంకోళ్ళు అంటే అతను మనసారా సంతోషించేవాడు. అసలు పిల్లలు అచ్చు తన పోలికే అయినందుకు అతను గర్విస్తాడు కూడా. కానీ ఇప్పుడు ఎస్టెన్ అలా అనటంలో అర్థం వేరు. అతని చూపు పిల్లలు నీ పోలికే గాని నీ భార్య అంత అందగాళ్ళు కాదు సుమా అన్నట్టున్నాయి. ఆ చూపులు ఆ మాట ఎందుకు నచ్చలేదో రావు ఒక్కడికే తెలుసు. ఇద్దరు మధ్య హాల్లో కూర్చొని పాత విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటూ చాలాసేపు మాట్లాడుకున్నారు. రాక హఠాత్తుగా వచ్చిన ఎస్టెన్ రాకకి రావు ఆర్భాటపడటం లేదు. నిబ్బరంగా మామూలుగా కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ రాత్రికి ఎస్టెన్కి తన ఇంట్లో భోజనం ఏర్పాటు చేయించాడు. రావు ఇళ్ళంతా తిరిగి ఇంట్లో మనిషిలా చెనువుగా మెలగాలని ఉవ్విళ్ళూరుతున్న ఎస్టెన్కి రావు తనని ఒక్కచోటనే కూర్చోబెట్టి మాట్లాడటం అతనికి నచ్చలేదు. స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చిన ఎస్టెన్కి తన భోజనపు ఏర్పాట్లు బయట రావు గదిలో విడిగా జరగటం చూసి ఇంకొంచెం నిరాశ కలిగింది. అతను రావు పిల్లలతో పాటు వాళ్ల మామూలు పద్ధతిలో వాళ్లల్లో ఒకడుగా కూర్చొని సుశీల వడ్డిస్తుండగా భోంచెయ్యాలని ఊహిస్తున్నాడు. అతని ఊహ వ్యతిరేకమైంది. భోజనం తీసుకోవటంలో మీ హిందూ పద్ధతి నాకిష్టం అన్న ఎస్టెన్ మాటలకి రావు నవ్వి ఊరుకున్నాడు. తను వచ్చి ఇన్ని గంటలైనా సుశీలని పిలిచి పరిచయం చెయ్యనే లేదు. ఆవిడంటే తనకెంత అభిమానమో రావుకి తెలియదు. తనలో ఉన్న చిత్రకళకి సుశీల ఫోటో ఎంత ప్రాణం పోసిందో అతనికి తెలుసు. న్యూయార్క్ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో తను లైఫ్ సైజ్లో పెయింట్ చేసిన సుశీల చిత్రం ఎంతమందిని ఆకర్షించి ఉర్రూతలూగించిందో, తనకి ఎన్ని పొగడ్తలు తెచ్చిపెట్టిందో కూడా స్వయంగా తెలిసిన రావు తను వచ్చి ఇన్ని గంటలైనా సుశీలను పిలిచి పరిచయం చెయ్యకపోగా అసలు ఆమె మాటే ఎత్తకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. హిందూ దేశంలో ఆడవాళ్ళు పరాయి మగవాళ్ళ ఎదురకుండా రారని రావు చెప్పాడు. అది నిజమే కావచ్చు, కానీ ఒక్క క్షణం కనిపించి వెళ్ళిపోవటానికి ఆ ఆచారాలకి స్నేహితులనే ప్రత్యేకత లేదు కాబోలు. పిల్లలు రావుతో పాటు భోంచేస్తుండగా ఎస్టెన్కి రావు మెల్లగా తన క్యాంపు సంగతి చెప్పాడు. ఎస్టెన్ తెల్లబోతూ, రావు నీ కోసం అని ప్రత్యేకంగా నేను ఈ రాష్ట్రంలో ఎక్కువ రోజులు కేటాయించుకున్నాను. నాకు తెలుసు. వెరీ వెరీ సారీ ఎస్టెన్, తప్పనిసరిగా వెళ్ళాలి. ఇదంతా నీ ప్రోగ్రాము నాకు ముందు తెలియకపోవటం వల్ల వచ్చింది. ఎస్టెన్ కళ్ళల్లో కనిపిస్తున్న నిరాశ బల్లెపు పోటులా మనసులో గుచ్చుకోగా రావు ఏదో నేపం మీద అతని వైపు వీపు పెడుతూ అన్నాడు. ఎప్పుడు తిరిగి వస్తాం? రావు చెప్పాడు. అది సరిగ్గా ఎస్టెన్ తిరిగి వెళ్లే రోజు. ఎస్టెన్ కెందుకో ఈ కొద్ది గంటల్లోనే రావు వేరని, తను ఊహించినంత స్నేహంగా అతడు లేడని అనిపించింది. అమెరికాలో ఉండగా ఎంతో దగ్గరగా ఎంతో ప్రాణమిస్తున్నట్టు ఉండేవాడు. ఆ రావు వేరు ఈ రావు వేరు అని స్పష్టంగా తెలుస్తుంది.
ఇతను ఒక్కడే అంతా లేక ఇండియన్స్ అంతా ఇంతేనా? అతనికి అంతు పట్టలేదు. మొత్తానికి ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చిన అతని హృదయం రావు మామూలు మర్యాదలతో ఆగిపోయి చల్లబడిపోయింది. ఆ రాత్రి పొద్దుపోయిన తర్వాత సుశీలను చూడకుండానే ఎన్నో విధాల నిరాశ చెందిన హృదయంతో లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చేశాడు ఎస్టన్. మర్నాడు క్యాంపుకు వెళ్ళబోయే ముందు క్షమార్పణ కోరుకుంటూ ఏమనుకోవద్దని, చాలా అవసరం కాబట్టి తప్పనిసరిగా వెళుతున్నానని రావు ఫోన్ చేశాడు. అతని మాటలు కంఠంలో ఆ బాధ వింటుంటే ఎస్టన్కి నిజంగా జాలి కలిగింది. తనేమి అనుకోనని వెళ్ళి రమ్మని చెప్పాడు. అతని ప్రోగ్రాం ప్రకారం కొద్ది సవరణలతో అనుకున్నవి అన్నీ జరిగిపోతున్నాయి. హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న స్థలాలు, హైదరాబాద్లో ఉన్నవి అన్నీ చూశాడు. 4వ రోజు ఉదయం ఆ రోజంతా బయటికెళ్లే పని లేదు. తనని ప్రత్యేకంగా కలుసుకోవాలని వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ ఉండిపోయాడు. వాతావరణం మార్పు వల్లనో లేక విశ్రాంతి అనేది లేకుండా తిరగటం వల్లనో ఆ రోజంతా బద్ధకంగానే ఉంది. అలాగే వచ్చిన అందరినీ కలుసుకుని ఏ ఒక్కరిని తిప్పి పంపకుండా మాట్లాడాడు. సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళంతా నొప్పులు అనిపించింది. థర్మామీటర్ తీసుకొని చూస్తే జ్వరం చూపించింది. కొద్దిగా అలసినట్టుగా అనిపించిన ఎస్టన్ అప్పుడే తన కోసం వచ్చిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడి పంపి వచ్చి గదిలో మంచం మీద కూర్చున్నాడు. సాయంత్రం అయిపోయింది. శీతాకాలపు బంగారపు రంగులో మెరుస్తున్న ఎండని చూస్తుంటే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ స్కై స్కేపర్స్ మధ్య బోలెడంతా గందరగోళంలో పెరిగిన ఎస్టన్కి హిందూ దేశపు చిన్న చిన్న ఇళ్లతో విచిత్రంగా ఆసక్తిగా ఉన్న వాళ్ల వేష భాషలతో సుందరంగా ప్రశాంతంగా కనిపించింది. అతని ఆలోచనలు మాటిమాటికి వెళ్ళి చూడని సుశీల మీదనే నిలుస్తున్నాయి. ఏం చేస్తుంది పాటికి? బయటకు రాకుండా 24 గంటలు ఇంట్లోనే గడిపే హిందూ దేశపు ఆడవాళ్ల దినచర్య ఎలా ఉంటుందో తనకు తెలియదు. ఆమెని ముఖాముఖి చూడకపోయినా ఆ అందమైన ముఖము తనకెంత పరిచయం. రావు భార్యగా ఆవిడంటే తనకెంతో గౌరవ అభిమానాలు. ఆవిడ ఫోటో తనెక్కడికి వెడితే అక్కడికి వెంట డైరీతో పాటు వస్తుందని, ఆ ఫోటో తనకి ప్రాణంతో సమానమని బహుశా ఆవిడకి తెలిసి ఉండదు. రావు ఆవిడకు చెప్పకుండా ఉంటాడా ఏమో. రావు ప్రవర్తన గుర్తొచ్చేసరికి ఎస్టన్ ఆలోచనలు ఆగిపోయాయి. ఈసారి రావు రాగానే అడిగేసేయాలి. ఇంత దగ్గరగా వచ్చి కూడా తను సుశీలాని చూడకుండా వెళ్ళిపోలేడు. ఆవిడకు తన భాష రాకపోవచ్చు, తమిద్దరూ మాట్లాడుకోలేకపోవచ్చు. అసలు తనతో మాట్లాడటానికి ఆవిడ ఇష్టపడకపోయినా సరే, ఒక్కసారి ఆ కళ్ళ వైపు, ఆ సౌందర్యం వైపు పరీక్షగా చూస్తే చాలు. ఇంతవరకు ఇది తన ఊహే. ఆ ఊహే ప్రాణంతో సజీవంగా కదులుతుంటే ఎలా ఉంటుందో చూడాలని కళాపూరితమైన అతని మనసు మహాకాంక్షిస్తుంది. ఎస్టన్ ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ బాయ్ విజిటింగ్ కార్డు ఒకటి తెచ్చిచ్చాడు. ఏదో ఇండియన్ నేమ్. ఎస్టన్కి నోరు తిరగలేదు. పేరును బట్టి ఆడో మగో కూడా అర్థం కాలేదు. లేచి బయటకొచ్చాడు. విజిటర్స్ రూమ్లో కుడివైపు ఉన్న సోఫాలో పంచే లాల్చీతో, బంగారు ఫ్రేమ్ ఉన్న కళ్ళద్దాలతో, నిగనిగలాడుతున్న బట్టలతో పొట్టిగా నల్లగా లావుగా ఉన్నాయన ఎస్టన్ని చూస్తూనే లేచి నమస్కారం చేశాడు. అతి సామాన్య పల్లెటూరి వాడిలా కనిపిస్తున్న ఈయనకి తనతో పనేమిటో అర్థం కాలేదు ఎస్టన్కి. నేను మీ ప్రసాదరావు మామగారిని. కొద్దిగా యాసగా ఉన్న ఇంగ్లీష్లో దగ్గరగా వచ్చి కరచలనం కోసం చేయి ఇస్తూ అన్నాడాయన. క్షణంసేపు అర్థం కానట్టు చూసిన ఎస్టన్ వెంటనే సంతోషంగా చేయి చాపి ఈజ్ దట్ సో అన్నాడు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. ముసలైన చెప్పటం ప్రారంభించాడు. ఆయనకి ఎస్టన్కి ముఖాముఖి పరిచయం లేకపోయినా రావు ఉత్తరాల ద్వారా బాగానే తెలుసు. రావు అమెరికాలో ఉండగా ఎస్టన్ చూపిన ఆదరానికి స్వయంగా కృతజ్ఞతను తెలుపుకున్నాడు. ఆయనకి సుశీల ఒక్కతే కూతురట. ప్రసాదరావు చెల్లెలి కొడుకు. చెల్లెలి భర్త చచ్చిపోతే చెల్లెల్ని, కొడుకుని
ఈ దగ్గర పెట్టుకొని ప్రసాదరావుని పెంచి పెద్ద చేసి సుశీలనిచ్చి పెళ్లి చేశాడట. హైదరాబాద్కి ఈశాన్యంగా 40 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూళ్ళలో ఇండ్లు, పొలాలు, పాడి పంట ఉన్నాయట. ఎస్టన్ వచ్చినట్లు తెలియదని, ఈరోజు ఉదయం తనేదో పని మీద వస్తే తెలిసిందని, తెలియగానే చూడటానికి వచ్చానని చెప్పాడు. ఎస్టన్ వస్తే తన ఊరుకు తీసుకు వెడతానని, హిందూ దేశపు ఆచారాలు, ప్రజల జీవన రీతులు చూడాలంటే పల్లెటూళ్ళు చూస్తే అర్థం అవుతుందని చెప్పాడు. ఆదరపూర్వకంగా, అనునయంగా మాట్లాడుతున్నా ఆయన మాటలకి ఎస్టన్ హృదయం పులకించింది. ఇలాంటి ఆప్యాయతే తను రావు దగ్గర ఆశించింది. కొద్దిసేపు కూర్చున్న తర్వాత మాటల మీద ఒంట్లో బాగోలేదని తెలియగానే ముసలైన తనతో ఇంటికి వచ్చేయమని, రావు లేకపోయినా అది మీ ఇల్లులాగానే భావించుకోమని, ఒంట్లో బాగుండనప్పుడు ఒంటరిగా ఉండవద్దని, అంతగా అయితే లేచి వచ్చేయమని చెప్పాడు. తనతో కూడా రమ్మని బలవంతం చేశాడు. ఆదరపూర్వకంగా ఇస్తున్న ఈ ఆహ్వానాన్ని కాదనలేని ఎస్టన్ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి కారులో ముసలైన పక్కన కూర్చున్నాడు. ఆయన ఇంకా ఏవేవో విషయాలు ఆపకుండా చెబుతూనే ఉన్నాడు. కారు కదిలింది. హఠాత్తుగా అనుకోకుండా సుశీలని చూడవచ్చునేమో అనే ఆశ అతని మనసులో సంతోషం నింపసాగింది. కారు దిగి ఇద్దరూ లోపలికి వచ్చారు. ఆ హాలు క్రిందటిసారి ఎస్టన్ చూసింది. కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు పొందికగా అందంగా అమర్చబడి ఉంది. అందంగా తీర్చిదిద్దటం కూడా తెలుసు కాబోలు. ఎస్టన్ని హాల్లో కూర్చోబెట్టి ముసలైన ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చాడు. ఆయన చెప్తున్న విషయాలు అర్థమైనా కాకపోయినా ఎస్టన్ ఆసక్తిగా వింటూనే ఉన్నాడు. మధ్య మధ్య అతని చూపులు వెళ్ళి గుమ్మానికున్న పరదాని పరిశీలిస్తున్నాయి. ముసలైన కనిపెట్టకపోలేదు. ఇంతలో నౌకరు ట్రేతో బిస్కెట్లు, పండ్లు, టీ తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు. ముసలైన ఇస్తున్న టీ తీసుకుంటూ, మీ దేశంలో ఆచారాల గురించి కొన్ని విన్నాను, రావు చెప్పాడు. స్నేహితులమనుకున్న వాళ్ళ ఎదుటికి మీ ఆడవారు రారట కదూ, అమాయకంగానే అడిగాడు ఎస్టన్. పూర్వము అలానే ఉండేది, కానీ కాలం మారిపోయింది. మారిపోతున్న కాలంతో మనుషులు, వాళ్ల పద్ధతులు మారటం కూడా సహజం. ఇప్పుడు అంత ఆచారాలు మాకు లేవు. మా ఆడవారు కూడా ఇప్పుడిప్పుడు బయటికి వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది. ఎలాగైనా చాలా తక్కువ. మరోసారి లోపలి వైపు చూస్తూ అన్నాడు అతను. ఎందుకు మీరు మా సుశీలాని చూడలేదు? హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టు అడిగాడు ముసలైన. ఉలిక్కిపడి ఎస్టన్ నిదానంగా, నిబ్బరంగా, లేదు, కిందటిసారి ఇక్కడికి వచ్చినా ఎక్కువ టైము లేక త్వరగా వెళ్ళిపోయాను. ఇంతలో రావు క్యాంపుకు వెళ్ళిపోయాడు. ఫోటో చూశాననుకోండి. తను పెయింటింగ్ చేయడం, దానికి మంచి పేరు ప్రఖ్యాతులు రావటం వివరంగా చెప్పబోతున్న ఎస్టన్ని ముసలైన మధ్యలోనే ఆపేస్తూ ఆగమని చెప్పి లేచి లోపలికి వెళ్ళి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఎస్టన్కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. హిందూ దేశపు ఆచారాల్లో ఎంత అర్థం ఉందో, అవి ఎంత మంచివో, వాటిని ఈ కాలం వారు ఎలా నాశనం చేస్తున్నారో చెప్పసాగాడు. అతను శ్రద్ధగా వింటున్నాడు. ఇంతలో పరదా వెనక గాజుల చప్పుడైంది. ఆ శబ్దం ఏమిటో సరిగ్గా అర్థం కాని ఎస్టన్ టీ తాగుతూనే అటువైపు చూశాడు. టీ తాగడం పూర్తి చేసిన ముసలైన కప్పు టేబుల్ మీద పెడుతూ, రామ్మా, పర్వాలేదు, ఎస్టన్ నీకు సోదరుడి లాంటివాడు అని వెనుక్కు తిరిగి పిలిచారు. భాష తెలియకపోయినా కొద్దిగా చూచాయగా భావం అర్థం చేసుకున్న అతను కట్టన్ మీద నుంచి చూపులు చప్పున టీ కప్పు మీదికి మరల్చుకున్నాడు. రా సుశీల, ముసలైన మరోసారి పిలిచాడు. పరదా కదిలింది. ఎస్టన్ చూపులు కప్పు మీద నుంచి నేల మీదకు వాలాయి. పరదా తొలగిన తర్వాత అడుగులు ముందుకు పడ్డాయి. ఎంత కళ్ళాలు వేసి కట్టి బిగించినా ఆగని ఎస్టన్ చూపులు నేల మీద నుంచి ముందుకు వస్తున్న పాదాల వైపు జరజర పాకినాయి. ముదురు ఆకుపచ్చ చీరకి ఎర్రటి గీతలున్న జరి అంచు కుచ్చిళ్ళని ముందుకు తన్నుకుంటూ వస్తున్న పాదాలు నల్లగా మోటుగా
బొటన వేలికి ప్రక్క వేలికి సన్నటి వెండి తీగల చుట్టలున్న పాదాలు. ఇన్స్టెంట్ చటుక్కున తలెత్తి సుశీల వైపు చూశాడు. అంతే, కొయ్యబారిపోయాడు. అతని శరీరం ఊపిరి పీల్చుకోవాలి అన్న సంగతి కూడా మర్చిపోయింది. పొట్టిగా, లావుగా, ఊడిపోయిన జుట్టు, నుదుటి మీద బాగా పైకి పోగా అందవిహీనమైన పెదవులతో, కొంచెం ఎత్తుగా ఉన్న పళ్లతో అరసెకను కూడా ఇన్స్టెంట్ చూపులు ఆ వ్యక్తి మీద నిలవకుండా వెళ్ళి మళ్ళీ కట్టెని మీద నిలిచి ఆసక్తిగా చూడసాగాయి. రామ్మ, అతనే ఇన్స్టెంట్. సుశీల నమస్కారం చేసింది. ప్రతి నమస్కారం చేయటం మర్చిపోయాడు ఇన్స్టెంట్. అతనికి తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. మోటుగా, వికృతంగా ఉన్న ఆవిడ ఇన్స్టెంట్ ఊహించినట్టు పని మనిషి కాదు, రావు భార్య. ముసలైన పక్కనే కూర్చుంది. వచ్చి నిలువుగుడ్లేసుకొని సుశీల వంక చూస్తున్న ఇన్స్టెంట్ని చూసి ముసలైనకి కోపం వచ్చింది. అదేమిటి, మరీ తినేసేటట్లు అలా చూస్తాడేం? తను ఎదురుగుండా ఉన్నాడనే సంకోచం కూడా లేదు. ఆ చూపుల్లో ఎంతైనా ఫారిన్ వాళ్లే. ఇన్స్టెంట్ మర్యాదస్తుడు అనుకున్నాడు తను. అందుకే అది గుర్తించే అల్లుడు అమ్మాయిని చూపించి ఉండడు. తనేదో మహా గౌరవం చూపించబోయాడు. చీచి, చూపులు ఎంతసేపు అలా మీద నిలబెడతాడు? కళ్ళజోడులోంచి ఇన్స్టెంట్ని చూస్తున్న ముసలైనకి కోపం కూడా వచ్చింది. ఇవేం గమనించని ఇన్స్టెంట్ వెర్రివాడిలా ఇంకా సుశీలాని కన్నార్పకుండా చూస్తున్నాడు. అదెలా సాధ్యం? ఆమె రావు భార్య ఎందుకు అవుతుంది? కొంపదీసి రావుకి 2 భార్యలు లేరు కదా? రెండో భార్య సంగతి వీళ్లకు తెలియదేమో. సుశీల రూపం ఇన్స్టెంట్లో ఉన్న సుందర భవనాల తలుపు భావాల్ని పునాదులతో సహా పెళ్లగించి పారేసింది. ఏదైనా రావు తన భార్య అని చెప్పి ఇచ్చిన ఫోటో ఈమెది కాదు. సుశీల దర్శనంతో హఠాత్తుగా షాకు తిన్న అతని మనసు క్షణంసేపు దిమ్మరపోయి వెంటనే మూగబోయింది. ఇన్స్టెంట్ను అసలు ఇంటికి పిలవటం తనది బుద్ధి తక్కువ అనిపించింది సుశీల తండ్రికి. సభ్యత, సంస్కారాలు కూడా మర్చిపోయి పిచ్చివాడిలా కళ్ళప్పగించుకొని చూస్తున్న ఈ పెద్ద మనిషి ముందు సుశీలని మరో క్షణం ఉంచటం ఆయనకిష్టం లేక ఏదో మాట చెప్పి లోపలికి పంపాడు. సుశీల వెడుతుంటే ఆవిడ వంకే యాంత్రికంగా కళ్ళు తిరిగాయి. కర్మ, రాత్రికి ఉంచుకుంటానని కూడా తీసుకొచ్చాను. అల్లుడికి తెలిస్తే ఏం కేకలేస్తాడో. అసలు అతని మాట వదిలేసి ఇప్పుడు ఇంకో క్షణం ఇంట్లో ఉంచుకోవాలంటే తనకి అసహ్యం వేస్తుంది. హఠాత్తుగా ఇన్స్టెంట్ పట్ల కఠినంగా మారిపోయిన ముసలైన మనసు ఇప్పుడు దిక్కేమిటిరా భగవంతుడా అని ఆలోచించసాగింది. ఏమీ తోచనట్టు దిక్కులు చూస్తున్న ముసలైనకి దిక్కు చూపిస్తున్నట్లుగా ఇన్స్టెంట్ తనకి తలనొప్పిగా ఉందని గెస్ట్ హౌస్కి వెడతానని ఏమీ అనుకోవద్దని అన్నాడు. ఇన్స్టెంట్ అడగడం ఆలస్యం. ముసలైన డ్రైవర్ని కేక వేశాడు. గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చేసిన ఇన్స్టెంట్ నిద్ర పట్టలేదు. ఏమీ తోచటం లేదు. ఏమిటిది? ఎందుకిలా అయింది? కీలకం ఎక్కడుంది? రావు క్యాంపు వెళ్ళటానికి దీనికి ఏమి సంబంధం లేదు కదా? ఇన్ని రోజుల నుంచి ఇంత ఇదిగా ఆరాధిస్తున్న ఈ అమ్మాయి ఎవరు? డైరీలోని ఫోటో వైపు చూస్తున్న ఇన్స్టెంట్ ఆలోచనలు పరిపరి విధాల్లో పోసాగినాయి. ఇంకా నయం, అదృష్టం, తను పెయింట్ చేసిన సంగతి వాళ్ళకి చెప్పలేదు. రావుకి మరో భార్య ఉంటే వీళ్ళకి తెలియకుండా ఉంటుందా? భార్య కాకపోతే రావు భార్య అని అంత ధైర్యంగా ఎలా చెప్పగలడు? రావు రాగానే అడిగి తెలుసుకోవాలి. ఎంత చక్కటి కళ్ళు, ఎంత అందమైన మొహము. ఈ ఫోటోలో అందం రావు భార్యది కాకపోతే ఇంకెవరిది అవుతుంది? ఇన్స్టెంట్కు ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. రేపు ఒక్కరోజు అతను ఇక్కడే ఉండేది. రేపు సాయంత్రం క్యాంపు నుంచి రావు వస్తాడు. ఆ క్రితం రోజు కొంచెం జ్వరంగా ఉండడం వల్ల, ఆ రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల మర్నాడు అతనికి జ్వరం మరింత తీవ్రంగా వచ్చింది. డాక్టర్ వచ్చి మందిచ్చి ఇంజెక్షన్ ఇచ్చి ఆ రోజంతా ఎక్కడికి కదలవద్దని పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఒంటరిగా ఏ ప్రోగ్రాం లేకుండా గెస్ట్ హౌస్లోనే ఉండిపోయాడు. సాయంత్రం 5 అయింది. అప్పుడే టీ తీసుకొని మంచం మీద
కుడి చేతి మీద వాలి పడుకొని కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. ఇంతలో తలుపు చప్పుడైంది. వెనక్కి తిరిగి చూశాడు ఎన్స్టన్. వచ్చింది రావు. హలో. రావు 2 అంగుళాలలో వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ప్రోగ్రాం ప్రకారం ఎన్స్టన్ వెళ్ళిపోతాడు అనుకున్న రావు ఆ సాయంత్రానికి హైదరాబాద్ వచ్చేశాడు. అతని ఊహ ప్రకారం ఎన్స్టన్ ఈ పాటికి ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండాలి. ఇంటికి వచ్చిన రావు పట్టుమని 10 నిమిషాలు ఉండకుండానే ఏం జరిగింది చెప్పే అవకాశం సుశీల ఇవ్వకుండానే గెస్ట్ హౌస్కి పరిగెత్తుకొచ్చాడు. విదేశం నుంచి ఎంతో ఆత్రంగా వచ్చినా ఈ మిత్రుడికి తనేమాత్రం ఆప్యాయత ఇవ్వలేకపోయానే అనే బాధ అతన్ని నరాల్ని కొరికి వేస్తుంది. రావు సంతోషంగా పడుకున్న అతని మీద చెయ్యి వేస్తూ అన్నాడు, ఎన్స్టన్. రావు రాక అతని పిలుపులోని ఆప్యాయత ఎన్స్టన్ని కదిలించలేదు. అతన్ని చూడగానే సుశీల విషయం అడిగేయాలనిపిస్తుంది. రావు వైపు పరిశీలనగా చూసిన ఎన్స్టన్ చూపులు మరల్చుకొని మళ్ళీ కిటికీలోంచి బయటికి చూడసాగాడు. ఎన్స్టన్, అదేమిటి అలా ఉన్నావేం? ఆదృతగా అడిగాడు. బయటకు చూస్తున్న ఎన్స్టన్ చూపులు మరల్చి రావు ముఖం మీద నిలిపి, రావు, ఐ హావ్ సీన్ యువర్ వైఫ్ అన్నాడు పరీక్షగా చూస్తూ. యూ గబుక్కున లేచి నుంచున్నాడు ప్రసాదరావు. అతని ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది. నుదుటి మీద నరాలు ఉబ్బినాయి. అంతే. ఆ చూపుల్లోనే రావు ముఖం అలా ఎర్రబడటంతోనే హఠాత్తుగా లేచి నిలబడటంలోనే ఎన్స్టన్కి అర్థమైపోయింది. రావు అబద్ధమాడాడు. అందంగా తనని మోసం చేశాడు. తనకిచ్చిన ఫోటో మరెవరైనా కావచ్చుగాక, రావు భార్య మటుకు కాదు. ఇద్దరి కళ్ళు క్షణంసేపు ఒకళ్ళనొకళ్ళు పరిశీలనగా పరీక్షించుకున్నాయి. ఇద్దరి మధ్య ఏర్పడిన నిశ్శబ్దాన్ని చీలిస్తూ ఎన్స్టన్ తనే, నువ్విప్పుడు క్యాంపుకి ఎందుకెళ్ళావో నాకు అర్థమైంది. నువ్వు క్యాంపుకు వెళ్ళలేదు. నా నుంచి ఈ రహస్యం దాచుకోవటానికి పారిపోయావు. కానీ ఆ రహస్యం బయటపడింది అంటూ చూపులు గిరుక్కున తిప్పేసుకున్నాడు. రావు వెంటనే మళ్ళీ మంచం మీద కూలబడ్డాడు. మొహం తిప్పుకున్న ఎన్స్టన్ రావు వైపు చూడకుండానే, ఇంత చిన్న విషయంలో అబద్ధమాడాల్సిన అగాత్యం ఎందుకు కలిగిందో నాకు అర్థం కావటం లేదు. నేనసలు ఇండియా రాకుండా ఉంటే బాగుండేది. నీ గురించి, ఈ ఫోటో గురించి నాకలా కరిగిపోయేది కాదు. బాధగా అంటున్న ఎన్స్టన్ మీద చెయ్యి వేసి అతని చెయ్యిని గట్టిగా పట్టుకుంటూ, ఎన్స్టన్, నేను చెప్పేది విను, నా మాట నమ్ము అన్నాడు. నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్మాను. ఎన్స్టన్ మాట చురుకలా తగిలింది. అయినా ఎలాగో నిగ్రహించుకున్న ప్రసాదరావు అసలేం జరిగిందో చెప్పసాగాడు. విను ఎన్స్టన్, మన పరిచయం ఏర్పడి మిత్రులుగా మనిద్దరం దగ్గరగా వచ్చినప్పటి నుంచి హిందూ దేశం అంటే నీకెంత అభిమానమో, హిందువులంటే ఎంత శ్రద్ధో, వాళ్ళ ఆచారాల మీద నీకెంత గౌరవమో నేను సరిగ్గానే గ్రహించాను. మా పట్ల నీకున్న ఆదరానికి, అభిమానానికి అప్పుడప్పుడు గర్వించేవాడిని కూడా. సమయం దొరికినప్పుడల్లా మా గురించి, మా ఆచారాల గురించి, మా ఆడవాళ్ల గురించి, మా ఆచార వ్యవహారాల గురించి నువ్వు అడిగినప్పుడు అంతా వివరంగా చెప్పటం, నీకు తెలిసేలా చెప్పి మరింత కుతూహలాన్ని రేకెత్తించటం నాకు సంతోషంగానే ఉండేది. అవన్నీ వదిలే. ఆ రోజు బహుశా నాకే కాదు నీకు గుర్తుండి ఉంటుంది. నా భార్య ఫోటో తెప్పించమని అడిగావు. అది ఊరికే కాదు, నువ్వు మంచి చిత్రకారుడివి. ఇంతవరకు చాలా దేశపు ఆడవాళ్ళని చిత్రించాను గాని హిందూ దేశపు స్త్రీని చిత్రించలేదని, చిత్రించాలని ఉందని అప్పుడప్పుడు నాతో అంటూ వచ్చావు. నువ్వు పైకి చెప్పకపోయినా సుశీల ఫోటో అడగడంలో ఉద్దేశం అదేనని నాకు తెలుసు. కానీ ఒక్కటి ఆలోచించు ఎన్స్టన్, ప్రపంచంలో మగవాళ్ళకి కురూపులైన భార్యలు ఉంటే ఉండవచ్చుగాక, కానీ వాళ్ళని బయటికి సగర్వంగా ఏ మగాడు చెప్పలేడనుకుంటాను. నువ్వు ఫోటో అడిగే వరకు నాకు సుశీల అందం గురించి ప్రశ్న రాలేదు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకే చోట పెరిగాం, పెళ్లి చేసుకున్నాం. ఎప్పుడూ సుశీల మనసే తప్ప శరీరం ఎలాంటిది అన్న వివరమే నాకు రాలేదు. ఫోటో కోసం నువ్వు ఒత్తిడి చేశావు. నాకు తెలుసు సుశీల ఫోటో నీలో కళాకారుడిగా నువ్వు చూపిస్తున్న నీ ఆసక్తి చంపేస్తుందని. 2 రోజుల పాటు నాకెటూ పాలుపోలేదు. నా భార్య అందగత్తె కాదు అని చెప్పటానికి సిగ్గుపడ్డాను. ఏదో బలహీనత నన్ను చెప్పనివ్వలేదు.
నువ్వు మంచి పెయింటర్వి. అందం గురించి నీకు తెలిసినంతగా చాలా కొద్ది మందికి తెలుసునని నాకు తెలుసు. అదే కాక చాలా ముఖ్యమైన విషయం, నా భార్య సుశీలలో నువ్వు హిందూ దేశపు స్త్రీని చూడాలని ప్రయత్నిస్తున్నావు. ఎన్స్టన్, నా జాతిలోనే కాదు, ప్రతి జాతిలో సుశీల లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్లకు జాతికి చిహ్నంగా ప్రతినిధిగా నిలబడే హక్కు లేదన్న సంగతి మనకు తెలుసు. అందుకే ఆలోచించి బుర్రబద్దలు చేసుకుని చివరికి నిర్ణయానికి వచ్చి ఇక్కడే ఈ హైదరాబాద్లోనే ఒక ఫోటో స్టూడియో ఉన్న నా స్నేహితునికి అందంగా ఉన్న ఒక అమ్మాయి ఫోటో పంపమని రాశాను. అతను పంపాడు. అది నీకిచ్చి నా ఫ్రెండ్ అని చెప్పాలనుకున్నాను, కానీ గుర్తు తెచ్చుకో, నువ్వు అసలు నన్ను ఊపిరి ఆడనిస్తేనా నా భార్యదే అనుకున్నావు. అభినందించావు. కాదు అని తెలియజేసే అవకాశమే ఇవ్వలేదు నాకు. పైగా ఆ క్షణంలోనే అక్కడున్న మన మిత్రులకి రావు భార్య అని చూపించావు. అంతటితో ఊరుకోలేదు. లైఫ్ సైజ్లో పెయింట్ చేస్తానన్నావు, చేశావు. ఎగ్జిబిషన్లో పెట్టావు. ఎగ్జిబిషన్ అంతటికి దానికి బాగా పేరు వచ్చిన మాట నిజమే. హిందూ దేశపు అందం అన్న ఆ బొమ్మని చూసి అందరూ మెచ్చుకుంటూ ఎవరి అమ్మాయి, ఎక్కడ సంపాదించావు అని అడిగినప్పుడల్లా నన్ను చూపించి నా ఫ్రెండ్ భార్య అని చెప్పేవాడి. గర్వంతో నా ఛాతీ ఎంత పైకి లేచేదో. తప్పు చేశాను, దీనికి నాకు అర్హత లేదు అన్న బాధతో నేనెంత కుంగిపోయేవాడిని. తర్వాత మెల్లమెల్లగా నేను దీనికి అలవాటు పడిపోయాను. దానివల్ల ప్రమాదం నాకేం కనిపించలేదు. అందుకే ఆ చిన్న ఫోటో, ఎవరో తెలియని అమ్మాయి ఫోటో నీకిచ్చాను. నేను చేసింది పొరపాటే, ఒప్పుకుంటాను. నా ఈ పొరపాటు నీకెప్పుడో చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ నాకు అవకాశం రాలేదు. ఇప్పుడు చెప్పు ఎస్టన్, నువ్వు వస్తున్నావంటే ఎంతో సంతోషం అనిపించింది. నేను నీ నుంచి పారిపోయిన మాట నిజం. సుశీలాని నీకు చూపించాల్సి వస్తుందని భయపడ్డాను. క్యాంపులో ఒంటరిగా కూర్చొని నేను పడ్డ ఆ బాధ భగవంతుడికి తెలుసు. నన్ను అర్థం చేసుకోగలిగితే నన్ను క్షమించు. నాకిప్పుడు నిజంగానే తేలికగా ఉంది. మంచం మీద నుంచి రావు ఎస్టన్కి దూరంగా వెళ్ళి సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. రెప్ప వాల్చటం, ఊపిరి పీల్చడం మర్చిపోయి రావు చెప్తున్న ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వింటున్న ఎస్టన్ మెల్లగా లేచి సరిగ్గా కూర్చున్నాడు. ఒకసారి పరిస్థితులు మనిషిని చిత్రంగా ఆడిస్తాయి. కిటికీకి దగ్గరగా వెళ్ళిన రావు ఎస్టన్ వైపు వీపు పెట్టి బయటకు చూస్తూ అన్నాడు. అతనికి ఇప్పుడు తేలికగా ఉంది. జరిగింది ఎస్టన్కి తెలిసింది. అతని దృష్టిలో తను వంచకుడిని అన్న బాధ ఇహ తనకుండదు. వెనక నుంచి భుజం మీద చెయ్యి పడటంతో తల తిప్పి వెనక్కు తిరిగి చూశాడు. ఎస్టన్ రావు భుజాలు పట్టి తన వైపు తిప్పుకుంటూ, క్షమించు రావు, జరిగిన దాంట్లో నాకు సొగభాగం ఉందని ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. థ్యాంక్స్. రావు మరో సిగరెట్ తీసి ఎస్టన్ నోట్లో పెట్టి లైటర్తో వెలిగించాడు. అయితే ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? డైరీలో ఫోటో వంక చూస్తూ ఎస్టన్ అన్నాడు. ఎవరో నాకు తెలియదు, కానీ అదృష్టవంతురాలు. ఎందువల్ల? ప్రశ్నార్థకంగా చూస్తాడు ఎస్టన్. కాదా మరి? ఊరు పేరు తెలియకుండా, తన విషయం తనకి తెలియకుండానే నీలో ఇలాంటి స్థానం ఏర్పరచుకోవటం నువ్వు పెయింట్ చేస్తున్నప్పుడే అనుకున్నాను. రావుతో పాటు ఎస్టన్ కూడా నవ్వాడు. అతనికి కూడా చిత్రంగానే ఉంది. రావు, నేను ఈ అమ్మాయిని చూడాలి, ఎలాగైనా సరే. చూడందే అమెరికా వెళ్ళను. అసంభవం. ఆ ఫోటో చాలా పాతది. మా హిందూ దేశంలో ఆడపిల్లల్ని నమ్మటానికి వీల్లేదు. ఈరోజు అమ్మాయిలా ఉండి రేపు చూస్తే అమ్మమ్మలా అయిపోతారు. ఎలా ఉన్నా సరే నేను చూసి తీరాలి రావు. నాకెందుకో బలంగా అనిపిస్తుంది. చూడందే నేను అసలు వెనక్కు వెళ్ళలేదు. ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో ఎలా తెలుస్తుంది? పెళ్ళైపోయి ఉండవచ్చు. లేదు లేదు, అయి ఉండదు. అందమైన ఈ కళ్ళు నా కోసమే చూస్తుండి ఉండవచ్చు. అసలందుకే ఈ అమ్మాయి కోసమే నేను ఇండియా రావటం తటస్థించిందేమో. ప్లీజ్, నువ్వు ఇప్పుడైనా ఆఫీస్కి సెలవు పెట్టి తీరాలి. మనం మొదట ఆ ఫోటో స్టూడియోలో వాకప్ చేద్దాం, ఎన్స్టన్ అన్నాడు. ఆ రాత్రి ఎన్స్టన్ పండుకున్నాడన్న మాటే కానీ అసలు నిద్ర పట్టలేదు. కుడి చెయ్యి తల కింద పెట్టుకుని
ఎడం చేత్తో ఫోటో చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు. థ్యాంక్ గాడ్, ఇంత అందమైన అమ్మాయి రావు భార్య కాదు అని గుర్తుకు వస్తే ఇప్పుడెంతో రిలీఫ్గా ఉంది. ఇది వరకల్లా ఆ ఫోటో రావు భార్యగా సుశీలగా గౌరవం మటుకే ఉండేది. ఆలోచనలకి పరిమితి ఉండేది. ఇప్పుడు ఆలోచనలు హద్దు దాటి ప్రవహిస్తున్నాయి. ఇది వరకు స్నేహితుడి భార్యగా మనసులో ఓ మూల మటుకే స్థానం సంపాదించుకున్న ఈ ఫోటో ఇప్పుడు ఇంతై అంతై అన్నట్టు మనసంతా ఆక్రమించుకున్నది. రెప్ప వాల్చకుండా ఫోటో వైపే చూస్తున్న అతనికి ఒక్కసారి ఆ ఫోటోలోని అమ్మాయి సజీవంగా కదిలి అందమైన ఆ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లు, దూరంగా ఏవో సుందర దృశ్యాలు పరిశీలిస్తున్నట్టు అనుభూతిని సూచించే ఆ సోగ కన్నులు తన పెదవులతో సున్నితంగా తాకుతున్నట్లు అనిపించింది. తను ఆ అమ్మాయిని ఎక్కడ ఏ మారుమూల ఉన్నా సరే వెతికి పట్టుకొని ఎలాగైనా సరే తన సొంతం చేసుకొని అమెరికాకి వెంట తీసుకెళ్ళిపోవాలి. అసలు మొట్టమొదట రావు ఇచ్చిన ఫోటో చూసినప్పుడే తను అదో రకంగా ఫీల్ అయ్యాడు. అది కేవలం అందం చూసి అనుకున్నాడప్పుడు. ఒకవేళ రావు అన్నట్టు ఈ పాటికి పెళ్ళైపోతే కాదు, అయి ఉండదు, తన కోసమే ఎదురు చూస్తుందేమో. ఎన్స్టన్ చేతిలో ఉన్న ఫోటోని చెంపలకి, నుదుటికి, కళ్ళకి తాకించుకుంటూ ఐ లవ్ యూ మై డార్లింగ్ అనుకున్నాడు. మర్నాడు మిత్రులిద్దరూ కలిసి ఫోటో స్టూడియోకి వెళ్ళారు. వీళ్ళు అడిగిన ఫోటో తాలూకు అమ్మాయి ఎవరో, ఎక్కడ ఉంటుందో వారు చెప్పలేకపోయారు. స్టూడియో యజమాని అసలు రావుకి తను ఫోటో పంపిన సంగతి కూడా మర్చిపోయాడు. నేను మొదటే చెప్పాను, చాలా అసంభవం, స్టూడియోలోంచి బయటకు వస్తుండగా అన్నాడు రావు. కానీ ఎస్టన్కి నిరాశగా తోచలేదు. అతనికి తెలియని అర్థం కాని శక్తి ఒకటి లేదు, ఆ అమ్మాయి కనిపించి తీరుతుంది అని వెర్రిగా అరవటం మొదలుపెట్టింది. ఎన్స్టన్ అనుకున్న దానికంటే మరో రోజు ఎక్కువే ఉన్నాడు. ఆ ఒక్కరోజు రావు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. తన ఇంట్లో తమ పక్కనే హిందువుల ఆచారం పాటిస్తూ ఎన్స్టన్ను కూర్చోపెట్టుకున్నాడు. ఈసారి సుశీల తనే స్వయంగా వడ్డించింది ఎన్స్టన్కి. ఈసారి సుశీల మొదట కనిపించినంత వికృతంగా కనిపించలేదు. ప్రోగ్రాం ప్రకారం ఎన్స్టన్ రావు దగ్గర సెలవు తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయాడు. అతడికి వీడుకోలు ఇవ్వటానికి సుశీల పిల్లలు కూడా వచ్చారు. ఆఖరిసారిగా వీడుకోలు ఇస్తూ ఫోటో గురించి మర్చిపో అని హెచ్చరించాడు రావు. అది అసంభవం. ఆ ఫోటో మర్చిపోతే ఇండియానే మర్చిపోయినట్టు అవుతుంది. ఎలాగైనా సరే చూసి తీరుతాను అనిపిస్తుంది నాకు, నవ్వుతూ జవాబిచ్చాడు ఎస్టన్. ఈ కొద్ది కాలంలోనే ఆ ఫోటోలోని అమ్మాయి అతనికి ప్రపంచంలోకెల్లా ప్రియాతి ప్రియమైన వస్తువైపోయింది. ప్రోగ్రాం ప్రకారం ఎన్స్టన్ రాష్ట్రం మారుతూ ఇండియాలోని అతి ముఖ్యమైన ప్రదేశాలు, చారిత్రాత్మక స్థలాలు చూస్తున్నాడు. ప్రభుత్వం తన కోసం ప్రత్యేకంగా ఏర్పరిచిన కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. విందుల్లో ప్రసంగిస్తున్నాడు. తన గౌరవార్థం ఏర్పరిచిన సభలలో మాట్లాడుతున్నాడు. మొత్తానికి ఎక్కడున్నా ఏం చేస్తున్నా, సభల్లో వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నా, విందుల్లో ముఖ్యమైన వాళ్ల మధ్య కూర్చొని భోంచేస్తున్నా, ఎక్కడ ఏ కోసన ఆడవాళ్ల గుంపు కనిపించినా ఎస్టన్ పరీక్షగా వాళ్ల వైపే చూస్తున్నాడు. చారిత్రాత్మక స్థలాలు చూడటానికి వెళ్ళినప్పుడు ఓ కంట వాటి కళా నైపుణ్యాన్ని పరిశీలిస్తూనే మరో కంట అక్కడికి వచ్చిన వాళ్ళని పరీక్షిస్తూ ఉండేవాడు. ఇండియాలో అతను ఉండవలసిన రోజులు క్షణాల్లా గిర్రున తిరిగిపోతూనే ఉన్నాయి. ఎస్టన్కి తన ఫోటోలో ఉన్న అమ్మాయి మాట అటుంచి కనీసం అలాంటి పోలికలున్న అమ్మాయి కూడా కనిపించలేదు. కనిపించి తీరుతుంది అన్న అతని దృఢమైన నమ్మకం హారతి కర్పూరంలా హరించుకుపోసాగింది. ఒంట్లో బాగాలేదని, ప్రయాణం చేసే స్థితిలో లేనని, డాక్టర్ సర్టిఫికెట్స్ ఎలాగో కష్టపడి ఉభయ ప్రభుత్వాల దగ్గర మరో వారం రోజులు ఉండేందుకు అనుమతి సంపాదించుకున్నాడు. పోనీ తను ఊహించినట్టు తన కోసం వేచి ఉండకపోతే పోనీ, పెండ్లైన పిల్లగా ఆ అమ్మాయి ఒకసారి కనిపించకూడదు, దూరం నుండి అయినా ఒకసారి చూస్తే తృప్తిగా వెళ్ళిపోగలడు. ఎస్టన్ సంపాదించుకున్న అనుమతితో మరి 4 రోజులే మిగిలినాయి. ఫోటోలో అమ్మాయి కోసం వెతికి వేసారి
ప్రయాణపు బడలికతో కొద్దిగా అలసిన ఎస్టన్ తన ప్రయాణంలో ఆఖరి ప్రోగ్రాంగా తుంగభద్ర డ్యాం వచ్చాడు. ఇక్కడ ఎస్టన్ స్నేహితుడికి పినతల్లి కొడుకు అయిన జాన్ డ్యామ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా 4 సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఉన్న జాన్ దంపతులు హిందువుల ఆచార వ్యవహారాలు, వాళ్ల వేష భాషలు తెలియటమే గాక వాళ్ల భాష కూడా మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చింది. తమ స్వదేశం నుంచి వస్తున్న ఈ మిత్రుడికి జాన్ దంపతులు ఆర్భాటంగానే ఆహ్వానించారని చెప్పాలి. ఎస్టన్ కోసం డ్యామ్కి కుడివైపున ఎత్తుగా కొండ మీద పంపా దర్శనానికి పక్కగా ఉన్న వైకుంఠం గెస్ట్ హౌస్లో బస ఏర్పరిచారు. మర్నాడు సాయంత్రం డ్యాంలో ఉన్న ముఖ్యమైన ఉద్యోగస్తులందరికీ పరిచయం చేయటం కోసం తమ ఇంట్లో చిన్న టీ పార్టీలా ఏర్పాటు చేశారు. పార్టీ అందరికీ అనుకూలంగా ఉండే పదార్థాలతో అందంగా పొందికగా ఏర్పాటు చేయబడింది. మిసెస్ జాన్ కూడా ఇండియన్స్ లాగా చీర కట్టుకొని స్లీవ్లెస్ బ్లౌజు వేసుకుంది. పొడుగ్గా బలంగా ఉన్న మిసెస్ జాన్ ఈ దుస్తుల్లో చాలా అందంగా ఉందని, తనకి దేశపు ఆడవాళ్లు ధరించే ఈ దుస్తులు చాలా ఇష్టమని ఆవిడని అభినందిస్తూ చెప్పాడు ఎస్టన్. 6 గంటలు కాగానే ఒక్కొక్కరు రావటం మొదలుపెట్టారు. వచ్చిన ప్రతి వ్యక్తికి జాన్ దంపతులు ఎస్టన్ని పరిచయం చేశారు. వచ్చిన వాళ్లల్లో 2-3 జపనీస్ ఇంజనీర్స్ తప్పితే మిగతా వాళ్ళంతా ఇండియన్సే. దాదాపు రావులా ఉన్నవాళ్లే. వాళ్ల వెంట వచ్చిన ఆడవాళ్లు కూడా చాలా సామాన్యంగా ఉన్నారు. వాళ్లల్లో చాలామంది ఎస్టన్ నమస్కరిస్తుంటే కనీసం కళ్ళెత్తి కూడా చూడలేదు. 2 మటుకు ఎస్టన్ను వచ్చి రాని ఇంగ్లీష్లో ఏదో అడిగారు. వాళ్ళిద్దరు కూడా వేష భాషల్లో ఆడంబరం తప్పితే సహజంగా మనసుని ఆకర్షించే అందం ఏం కనిపించలేదు. దాదాపు అంతా వచ్చేశారు కాబోలు. మిసెస్ జాన్ మరోసారి ఆడంబరంగా ఎస్టన్ను పరిచయం చేసి పార్టీ మొదలు పెట్టడానికి ఉపక్రమించింది. ఎస్టన్ హాల్లో గోడవారగా ఉన్న పియానో ముందున్న స్టూలు మీద కూర్చొని పియానో మెట్లు నొక్కసాగాడు. ఇవాళ అతని మనసెందుకో చాలా ఉదాసీనంగా ఉంది. 2 రోజులు గడువుంది తనకు. ఇండియా నుంచి వెళ్ళిపోవాలి. ఫోటోలో ఆ అమ్మాయి ఇహ జన్మలో కనిపించదు. ఇక్కడ ఏర్పడిన ఈ పార్టీ దాదాపు ఆఖరిదని చెప్పవచ్చు. పరధ్యాసగా మెట్లు నొక్కుతున్న ఎస్టన్కు దగ్గరగా వచ్చి పక్కగా కుర్చీ లాక్కొని కూర్చుంటూ ఏదైనా పాట వస్తే పాడు అంది మిసెస్ జాన్. నిజం, మాకు వినాలనిపిస్తుంది. దూరంగా ఉన్న టేబుల్ దగ్గర నుంచి ఎవరో రిక్వెస్ట్ చేశారు. పాడబోయి చాలా రోజులైంది విని. పైపు కాల్చుకుంటూ జాన్ ఎస్టన్ను చూస్తూ బలవంతం చేశాడు. నేనా? ఎన్స్టైన్ చిన్నగా నవ్వాడు. అతనికి పాడటం అంత బాగా రాదు, కానీ పాడితే కంఠం మటుకు అసహ్యంగా ఉండదు. ఎన్స్టైన్కి ఎదురుగా కూర్చొని అతని వైపు ఆసక్తిగా చూస్తున్న మిసెస్ జాన్ కూర్చున్నదల్లా హఠాత్తుగా లేచి, హలో సుజాత, రారా. నువ్వు రావనుకున్నాను. ఇంత ఆలస్యం చేశావేం? ప్రశ్నలు వేస్తూనే ఎదురు వెళ్ళింది. అందరూ వెనక్కు తిరిగి గుమ్మం వైపు చూశారు. కూర్చుని అలా పియానో మెట్లు నొక్కుతూనే ఎన్స్టైన్ తల తిప్పి భుజం మీదుగా వెనక్కు చూశాడు. అంతే. అతని ఆకుపచ్చటి చిన్న చిన్న కళ్ళు వెడల్పైనాయి. వేళ్ళు పియానో మెట్లని హఠాత్తుగా వదిలేసినాయి. ఎన్స్టైన్ లేచి నిలబడ్డాడు. క్షణం సేపు అతని కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమో అనే భ్రమ కలిగింది. గుమ్మంలో ఎర్రటి చిన్న చిన్న గులాబీ పూలు కుట్టబడిన అంచుగల తెల్లటి చీరతో మెరుపులాంటి చిరునవ్వు మొహం మీద మెరిసిపోతుండగా, పాలరాతి బొమ్మల హాలులో మిసెస్ జాన్ చేతిలో చెయ్యి ఉంచి ఒక కాలు గుమ్మం అవతల, ఒక కాలు గుమ్మం లోపల వేసి నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి సుజాత. ఎస్టన్ మిసెస్ జాన్ పిలవకుండానే నిద్రలో లేచి నడుస్తున్నవాడిలా రెప్ప వేస్తే కళ్ల ముందు కనిపిస్తున్న కళ చెదిరిపోతుందేమోననే భయంతో రెప్ప వాల్చకుండా అలాగే ముందుకు వచ్చాడు. సశేషం.